నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అణుబాంబుల పరీక్షకు సిద్ధమైన చైనా వక్రబుద్ధిని నిరూపించుకుంటున్న డ్రాగన్ కంట్రీ. శాటిలైట్ చిత్రాలను బహిర్గతం చేసిన న్యూయార్క్ టైమ్స్. మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి రద్దీ. వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు. కీలక ఆదేశాలు వెల్లడి. దేవతలారా దీవించండి. శతచండీ యాగం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో సింహాల వరుస మరణాలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు. భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఆ ద్వారం నుండే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి మూలం పద్మపురాణంలో ప్రస్తావించబడింది. ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు ఉండేవాడు. అతను బ్రహ్మ నుంచి పొందిన వరం కారణంగా దేవతలకు ఓ పీడకలగా తయారయ్యాడు. వారు ఆ అసురునితో పోరాడడానికి విష్ణువు సహాయం కోరారు. కానీ అతనిని గెలవలేకపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బదరీకాశ్రమ పరిసరాల్లోని సింహావతి అనే గుహకు చేరుకున్నారు. మురాసురుడు మహావిష్ణువుని వెంబడిస్తాడు. అక్కడ మహావిష్ణువు తన దైవిక శక్తితో సృష్టించబడిన యోగమాయ అనే దేవత ఆ అసురుణ్ణి వధిస్తుంది. దీంతో విష్ణువు ఆ దేవతకు ఏకాదశి అనే నామకరణం చేసి ఆమె భూలోక ప్రజలందరి పాపాలను పోగొట్టగలదని ప్రకటిస్తాడు. వైష్ణవ సాంప్రదాయంలో ఏకాదశి సందర్భంగా ఉపవాసం పాటించి ఈ దేవతను పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని విశ్వసిస్తారు. ఆ విధంగా ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున భక్తులు నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తారు. విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం సంవత్సరంలో మిగిలిన 23 ఏకాదశుల ఉపవాసంతో సమానం. అయితే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శుక్లపక్షం మరియు కృష్ణపక్షం రెండింటిలోనూ అన్ని ఏకాదశులలో ఉపవాసం తప్పనిసరి. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పక్షంలోని 11వ రోజు ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. ఈ రోజు భక్తులు విష్ణువుకు ప్రత్యేక ప్రార్థనలు, జపాలు, నామస్మరణ, ధ్యానం చేస్తారు. తెల్లవారుజామున విష్ణు దేవాలయాన్ని సందర్శిస్తారు. ద్వాదశి నాడు మధ్యాహ్నం తరువాత ఆహారాన్ని స్వీకరిస్తారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది. భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుడిని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది. చాలా సంతోషంగా ఉంది. భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో శుభాకాంక్షలు. వైకుంఠం 1, వైకుంఠం 2లో ఇప్పటికరివి అయితే వెయిటింగ్ లేదు. వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ, టీ, పాలు అన్నీ అందించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ గంట 2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్డి టోకన్స్. ఈ ఎస్ఎస్డి టోకన్స్, ఎస్సిడి టోకన్స్ కలిపి ప్రతిరోజు 70 నుంచి 75,000 ప్రతి రోజును బట్టి స్వామివారి కైంకర్యాలను బట్టి దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ 10 రోజులు దాదాపుగా 8 లక్షల మందికి భక్తులకు
దర్శనం చేయించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వేడుకగా స్వర్ణ రథోత్సవం నిర్వహించింది టీటీడీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శనివారం స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణ రథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామ స్మరణలతో భక్తి శ్రద్ధలతో లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటలక్ష్మి అండి, అనకాపల్లి. బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అది బాగుంది. చూడనందుకు వచ్చాం. 10 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి చూడనందుకు. అంతా బాగానే ఉంది. సార్ తండ్రి దర్శనానికి వచ్చాం. ఇవన్నీ చూడడంలో మాకు ఎంతో తృప్తిగా ఉంది. మనసు చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టం కూడా ఉంది. ఈ జన్మకి ఇలా కుదిరింది. మళ్ళీ ఉంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాం. మేమైతే చూడడం చాలా బాగుంది. చూడడానికి చాలా ఆనందం వేస్తుంది. దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి. ఫ్రీగా హ్యాపీగా అయింది. వైకుంఠ 300 దర్శనం, స్పెషల్ దర్శనం. ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ స్వామివారి దర్శనంతో పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించి ప్రసాదాలను వితరణగా అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి అప్లాగుంటలో మొట్టమొదటిసారిగా వైకుంఠ ద్వారం పెట్టారు. చాలా బాగుంది. డెకరేషన్ అంతా, స్వామి అలంకరణ, గుళ్ళో దర్శనం అంతా బాగా జరిగింది. అప్లాగుంటలో మొట్టమొదటిసారి పెట్టారు వైకుంఠ ద్వారం. మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాం. మన దేవుడిని దర్శనం చేసుకుందామని చాలా సంతోషంగా వచ్చాను. తెల్లవారితో లేచి ఇక్కడ తిరుపతిలోనే ఉంటాను సార్. ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషంగా వైకుంఠ తిరుమలలో అయితే చాలా కష్టం అయిపోతుంది సార్ ఈరోజు దర్శనానికి. ఇక్కడైతే చాలా అంతా బాగా చేస్తున్నారు. ఈరోజు అప్లాగుంట నందు వైకుంఠ ద్వారము కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా మొట్టమొదటి తూరి ఇక్కడ వైకుంఠ ద్వారము చేయడం, దర్శనం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఏర్పాటు చేసిన టీటీడీ బృందానికి చాలా అభివందనలు తెలుపుతున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ సందర్భంగా కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి వైకుంఠ ఏకాదశి పర్వదినం బాగా జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ వాకిలు తెరిచి భక్తులకి దర్శనం భాగ్యం కల్పించాము. అదేవిధంగా రేపు తెల్లారి వరకు వైకుంఠ వాకిలు తెరిచి ఉంచున్న భక్తులకు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇది చాలా విశేషం కాబట్టి, అది కాకుండా శనివారం వచ్చింది కాబట్టి చాలామంది భక్తులు కూడా చూస్తున్నారు. మీరంతా ఈరోజు ఉదయమే వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి వైకుంఠ ద్వార దర్శనం మాకందరికీ కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రాచీన ఆలయాన్ని తిరుపతి వాసులు ప్రతి ఒక్కరూ, పాత తరం వారు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని ఉదయం నుంచే వచ్చి తండోపతండాలుగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు ఏకాదశి సందర్భంగా భక్తులకు విశేషంగా అలంకరించి స్వామివారిని ప్రత్యేక అలంకరణ పూలంక చేసి ప్రత్యేక వైకుంఠ ద్వారం ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా భక్తులకు అందరూ ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు అందరికి మంచి ఇది పెట్టారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన యూనివర్సిటీలో పెట్టినటువంటి మన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ టెంపుల్ని జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతో 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 అందంగా అలంకరించి మనము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు
మనం అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. మనము 2022లో మార్చి 22న ఈ మహాసంప్రోక్షణ చేసి టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో మనము ప్రారంభించాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో తిరుమల యొక్క విడిది కేంద్రంగా స్వామివారి తిరుపతి తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ వెలిసాడా అన్నట్లు 2016లో చిన్న ఆలయంగా మేము ప్రతిష్ఠ చేశాము. స్వామివారి ఆలయ ప్రతిష్ఠ రోజే కలశానికి అభిషేకం జరుగుతున్న సందర్భంలోనే మహాకుంభాభిషేకం జరుగుతున్నప్పుడే 3 ప్రదక్షిణలు గరుడపక్షి చేయడము ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత. స్వామివారు ఇక్కడ ఉన్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనము. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పవిత్రమైంది. సంవత్సరంలో వచ్చే ఈ ఏకాదశి మాత్రమే చాలా పవిత్రమైంది. ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వచ్చి కూడా స్వామివారిని సేవిస్తారు. స్వామివారు వాళ్ళందరికీ కూడా స్వయంగా ఆహ్వానించి వైకుంఠంలోకి వాళ్ళని దర్శనం కలగజేస్తారు స్వామివారికి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ భక్తులైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువుని దర్శిస్తారో వారు తప్పకుండా వైకుంఠ లోకానికి వెళ్తారని చెప్పి మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాము. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో 52% పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 748 కేసులు నమోదు కాగా 4 మృతి చెందారు. కేరళలో 2, కర్ణాటకలో 1, రాజస్థాన్లో 1 కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కేరళలో 266 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా 2 మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2872 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదు కాగా తమిళనాడులో 15, కర్ణాటకలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 27 యాక్టివ్ కేసులు, ఏపీలో 12 యాక్టివ్ కేసులు ఉన్నాయి. JA1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 22 JN1 కేసులను గుర్తించారు. కేరళ, గోవాలోనే అత్యధికంగా JN1 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీయాగం చేస్తున్నారు. దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొదటి రోజు యాగాలు కొనసాగాయి. 3 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, పూజలు చేయనున్నారు చంద్రబాబు దంపతులు. శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు దంపతులు చేస్తున్న యాగానికి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తసతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతకు, భయభీతి పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీ యాగం చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఈ యజ్ఞయాగాలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. నమ్మకాలు, విశ్వాసాల సంగతి ఎట్లా ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాగాలు, రాజకీయ యోగాలపైనే చర్చ జరుగుతోంది. నాయకుల గాలి కూడా అటే వీస్తోంది. తాజాగా చంద్రబాబు చండీ యాగం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2 రోజుల పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈసీఐ అధికారులు. మొదటి రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, SSR 2024 రూపకల్పనపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తనిఖీల తర్వాతే ఓట్ల జాబితా విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈసీఐ బృందానికి పరిస్థితులు వివరించారు. మొదటి రోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘంగా సమావేశమై కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిర్దేశ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2024 జనవరిలో విడుదల చేసే ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, SSR 2024 ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో అద్దెకుంటున్న క్యాంటీన్దారుల బకాయిలు ఆసుపత్రికి మరింత భారంగా మారుతోంది. అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో ఆసుపత్రికి మరింత ఆర్థిక భారం కానుంది.
తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో చిన్న బంకు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే వేలల్లో అద్దె చెల్లించడానికి కూడా వ్యాపారులు వెనుకాడరు. ఎందుకంటే అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ఆ స్థాయిలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇంకేముంది, అధికార పార్టీ నేతలు ఈ దుకాణాలపై కన్నేశారు. 2 ఏళ్ల కిందట ఉన్న ఫలంగా దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామమాత్రపు అద్దెలకు కొన్ని దుకాణాలను కట్టబెట్టారు. సరే, ఆ అద్దెలన్నా వారు సక్రమంగా చెల్లిస్తున్నారా అంటే అది లేదు. లక్షలకు లక్షలు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దుకాణాల్లోనూ నిబంధనలకు పాతరేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇటీవల కొందరు అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. వారు తాము పలానా అని, అద్దెలు నిదానంగా ఇస్తామని, ఇచ్చినప్పుడు తీసుకోండి అని, అప్పటి వరకు అద్దె అడిగి ఇబ్బంది పెట్టొద్దని నిర్వాహకులు రుయా అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు ఏం చెయ్యాలో పాలుపోక, రికార్డుల్లో ఏమని నమోదు చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరో విషయం ఏమంటే, రుయా ఆవరణలో 10 క్యాంటీన్లు, 6 షాపులు ఉన్నాయి. వీటిల్లో 4 క్యాంటీన్లు, 1 దుకాణం నిర్వహిస్తున్న వారు అధికార పార్టీకి సంబంధించిన వారు కావడంతో అద్దె బకాయిలు 2 ఏళ్లుగా చెల్లించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్దారులు చైతన్య, అరుణ్, రామ్మూర్తి రాయల్, శాంతారెడ్డి, షణ్ముగం, రమ్య పేర్లతో ఉన్న దుకాణాలు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు దుకాణాలకు అద్దె చెల్లించకపోగా వారి విద్యుత్, వాటర్ బిల్లులను సైతం రుయా ఆసుపత్రే ప్రతి నెల చెల్లిస్తోంది. నెల నెల బకాయిలు పేరుకుపోతుండటంతో అధికారులు ఇక క్యాంటీన్ టెండర్దారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్కడే ఉండే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కి తెలిసినా వారిపై ఒత్తిడి తీసుకురాలేక ముఖం చాటేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ తతంగం ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్కు తెలియకపోవడం వల్లే బకాయిలు ఉన్నాయని, వీటిని వారు కూడా ఉపేక్షించారని, వారికి తెలియకుండా విషయాన్ని దాచారనే వాదన కూడా వినిపిస్తోంది. విద్యుత్, వాటర్ సప్లై నిలుపుదల చేశారు. నిర్ణీత గడువులోపు చెల్లించకుంటే టెండర్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అయితే కొన్ని షాపులు మటుకు కొంతమంది కట్టట్లేదు. అందుకని వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ కనుక వాళ్ళు కనీసం రెంట్ అయినా కట్టమని ప్రత్యేకంగా అంటున్నాం. రెంట్ కానీ మిగతా ఒకవేళ ఇమీడియట్గా అంతా కట్టలేను అంటే కనీసం రెంట్ అయినా మటుకు కడితే, ఎందుకంటే ఇది పేద ప్రజలకు ఉపయోగపడే హెచ్డిఎస్లో అనేది, ఈ ఫండ్ అనేది పేద ప్రజలకు ఉపయోగపడేది. సో వాళ్ళు కట్టే ప్రతి పైసా కూడా మన పేషెంట్స్కే ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు రెంట్ కట్టమని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది కడుతున్నారు, కానీ కొంతమంది ల్యాబ్స్ అవుతున్నాయి. మేము మధ్యలో నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేను వచ్చిన తర్వాత అంటే చాలా నెలలు బట్టి కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటుంటే కూడా వాళ్ళకి మామూలుగా చెప్పడం జరిగింది. ఇది ముందు సూపరింటెండెంట్స్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కాంటాక్ట్ మిట్టా ట్రావెల్స్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్ అండ్ ప్యాకేజ్ టూర్స్, ఆపోజిట్ రైల్వే పార్సల్ సర్వీస్, తిరుపతి. సెల్ నెంబర్ 9908837246. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల అమ్మవారి నిధులను స్వాహా చేయగా శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన అక్కడి అధికారులు, సిబ్బంది కుమ్మక్కై అమ్మవారి నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ ఇన్ఛార్జి ఈవో మునికృష్ణయ్య ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలయానికి సంబంధించిన విలువైన రికార్డులు మాయం కావడం, నగదు లావాదేవీలకు లెక్క తేలకపోవడం, వెండి ఆభరణాలు కనిపించకపోవడాన్ని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ప్రధానంగా జనరల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. అమ్మవారి దర్శన టికెట్లు, విరాళాలు, చందా రసీదుల జమ, హుండీ ఆదాయాన్ని జనరల్ అకౌంట్లో జమ చేస్తారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎంత ఆదాయం వచ్చిందన్నది క్యాష్ బుక్లో రాయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జాతర రోజుల్లోనే ఆలయానికి అధికంగా ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయం సుమారు 70 లక్షల రూపాయలు, ఇతర టికెట్లు, చందాల ద్వారా మరో 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాంటిది 6 నెలలుగా క్యాష్ బుక్ రాయకపోతే ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించలేదో అర్థం కావడం లేదు. లెక్కల్లో కనిపించిన తేడాల గురించి ఆరా తీస్తే మృతి చెందిన ఈవోకు చేర్చేశామని సంబంధిత సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. అక్కడే పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఒక్కటై అనారోగ్యంతో ఆఫీసుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ఈవో పేరు పైన ఇష్టానుసారంగా చెక్ల ద్వారా సొమ్మును డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవో ఆఫీసులోని 2-3 ద్వారానే ఈ అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది.
అధికార పార్టీ పెద్దల ఒత్తిడి కారణంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఆలయ మహాప్రాకారం కోసం మరొక ఖాతా కూడా తెరిచారు. పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేశారు. అయితే దాతలు ఇచ్చిన దాదాపు 22 లక్షల రూపాయలకు లెక్క తేలనట్టు తెలుస్తోంది. పాత ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయ నిర్మాణం కోసం ఆలయ జీర్ణోద్ధరణ అకౌంట్ ఖాతా తెరిచారు. దీనిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత 20 ఏళ్లుగా ఆలయంలో వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కోట్లాది రూపాయలను బ్యాంకులో జమ చేశారు. దీని ద్వారా వచ్చిన వడ్డీని మాత్రమే ఆలయ నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగా ఈ 5 కోట్ల రూపాయలను విత్డ్రా చేసి ఖర్చు పెట్టేసినట్లుగా తెలుస్తోంది. అంటే గంగమ్మ ఆలయానికి ఆర్థిక భద్రత లేకుండా ఖజానాను ఖాళీ చేసేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది గంగమ్మకు భక్తులు సమర్పించిన 10,000కు పైగా చీరలు 6 నెలలుగా గోనె సంచుల్లోనే మగ్గుతున్నాయి. వీటిని వేలం వేసి విక్రయించకుండా వదిలేయడంతో విలువైన చీరలు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. చీరల కోసం కూడా పాలక మండలిలో కొందరు కక్కుర్తి పడుతున్నట్లు తెలుస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది. గంగమ్మ తల్లి ఇంటి దొంగల బారి నుంచి నీ ఆలయాన్ని నువ్వే రక్షించుకో తల్లి అని భక్తులు వేడుకుంటున్నారు. ఈరోజు ఏళ్ల తరబడి గంగమ్మ తల్లి ఆలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఎందుకు మీరు కనీసం పక్క ఆలయాన్ని కూడా బదిలీ చేయలేకపోతున్నారండి? ఈరోజు ఒక కుటుంబ పాలనలాగా గంగమ్మ ఆలయాన్ని తయారు చేశారు. ఈరోజు ఆ ప్రాకారం కోసం ఉన్న ఆలయాన్ని తొలగించేశారు. మహాప్రాకారం కోసం ఎంతో మంది భక్తులు దాతలు ఈరోజు వాళ్ళ ఆ ప్రాకారంలో భాగస్వాములు అవ్వాలని చెప్పని స్వామి అమ్మవారి కానుకలుగా సమర్పించారు. దానికంతా లెక్కలే ఎక్కడున్నాయండి? దీన్ని ఎవరు అడగాలి? భక్తులు బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఈరోజు సిటీ కేబుల్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, అదేవిధంగా మీడియా కూడా దయచేసి వాస్తవాలు వెలుగులోకి రావాలి. గంగమ్మ గుడి ఆలయంలో ఇన్ని కోట్ల రూపాయలు, ఆడ 5 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పటి నుంచో వేస్తున్నారండి. దాన్ని ఎప్పుడూ అవసరానికి వాడుకోవాలి తప్ప ఈరోజు వాడేస్తున్నారని చెప్తున్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చనిపోయినటువంటి వ్యక్తి మీద మీరు తోసేసి చేతులు దులుపుకునేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులను శిక్షించి గంగమ్మ ఆలయంలో ఎవరైతే దోపిడీ చేశారో, ఆ నిధులను స్వాహా చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పని నేను స్థానికుడిగా, అమ్మవారి భక్తుడిగా ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖని డిమాండ్ చేస్తున్నానండి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న 23 ఏళ్ల ఆడసింహం సీత దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో సీత అనే ఆడసింహం మృతి చెందింది. కొద్ది రోజుల క్రితం నుంచి సీతకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేసినప్పటికీ అది ఆహారం తినడం మానేయడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలోనే సీత అనారోగ్యంతో మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయస్సు 23 ఏళ్లుగా వృద్ధాప్యం కారణంగా మృతి చెందినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. 2001-2002లో సర్కస్ కంపెనీ నుంచి ఎస్వీ జూకి తరలించిన 82 సింహాలలో సీత కూడా ఉంది. దీని సహచర సింహాలు చాలా సంవత్సరాల క్రితమే మరణించాయి. కానీ 2 దశాబ్దాలుగా ఇక్కడ జీవించిన 3 సింహాలలో సీత కూడా ఒకటి. చాలా తక్కువ సింహాలు మాత్రమే 20 సంవత్సరాల వయస్సును అధిగమిస్తాయి. ఇది సింహం గరిష్ట సహజ వయస్సును మించి బతికిందని క్యూరేటర్ సెల్వం తెలిపారు. సీత ఆరోగ్య సమస్యలతో పోరాడింది. దీని మృతితో సంరక్షకులు, జంతు ప్రేమికులు గంభీరమైన జీవిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సీత మృతికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 4 రోజుల క్రితం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్ అనే మగసింహం చనిపోయింది. జూలో సింహాల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నట్లు జంతు ప్రేమికులు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్. ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం నిర్వహించాలనేది వారి యొక్క ఆత్మతో. అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే మనకి కొంతమందిని ఐడెంటిఫై చేసుకుంటాం, మెరుగ్గా ఉండేటటువంటి ప్లేయర్స్ని, వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహించి ఇటు రాష్ట్ర, మరి జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళకి వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం చేయాలి. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు ఈ ర్యాలీలో చాలామంది పిల్లలు, స్టూడెంట్స్, వీళ్ళందరూ పేరెంట్స్, జిల్లా ఆఫీసర్లు అందరూ జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న జిల్లా వ్యాప్తంగా అందరు ప్రజాప్రతినిధులు కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించేందుకు భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించిందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య భారతి తెలిపారు.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 27 నుండి 31 వరకు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్ కోసం దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి 89 విశ్వవిద్యాలయాలు విచ్చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి పాల్గొననున్నాయని వివరించారు. ఏఐయు అంటారు, అది మహిళా యూనివర్సిటీకి వాలీబాల్ టోర్నమెంట్ శాంక్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ we thank the AIU officials for sanctioning this tournament to Mahila University. It is a prestigious tournament only for women. ఈ టోర్నమెంట్కి గాను ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, Pondicherry. Very successfully with her team members. As our Honorable Vice Chancellor Madam said, we made all arrangements and more than 1,000 players are going to participate in this program. We are very confident that we will provide each and everything for all the players and it will go on very successfully. Thank you, and thank you for your presence also to give the right publicity. Thank you. పాపాలు చేసిన వాళ్లు మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడే గుడికి వెళ్లాలని తాపత్రయపడతారని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. దీని గురించి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడన్నమాట ఈయన. అసలు ముందు వీడు పాపాత్ముడి కింద గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పరిగెట్టుకుని గుళ్ళో గెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్యతీర్థానికి, ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్ళాను. ఎందుకంటే నేను ఏ పాపము చేయలేదు, పోవలసినవి ఏం లేవు. నాకు అవసరం లేదు వెళ్ళవలసింది. ఈ పిచ్చి వదులుకోండి దయచేసి. ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి. ఒకే క్షేత్రం, ఒకే రోజు, ఒకే సమయం. గోదావరి పుష్కరాల్లో 30 మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు. అదే రోజు, అదే ముహూర్తం. అంటే అవి అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాదశి నాడు పెడతారా? మన్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా? ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి. చివరికి ఏమవుతుంది? ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం, దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు. మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాం. అంచేత పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వే ఒక పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం. అటువంటి మానవత్వాన్ని నింపడానికి, సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి, పరోపకారమే జీవితంగా బతకడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యుడు. మహిళల హక్కులు, వారికి వర్తింపజేసిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎస్వీయు విశ్రాంత ఆచార్యులు సమంతకమని కోరారు. తిరుపతిలోని ఎస్వీయు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ అండ్ జస్టిస్ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మమ్మ, ప్రొఫెసర్ కృష్ణమూర్తి, విశ్రాంత ఆచార్యులు సమంతకమని హాజరై ప్రసంగించారు. స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నాయి, ఆ చట్టాల గురించినటువంటి అవగాహన ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలనేటువంటిది సందేశాత్మకమైనటువంటి విషయంగా ఈ కార్యక్రమంలో సుదీర్ఘంగా చర్చించబడినది. ఇది యువతకి ఒక ఆచరించదగినటువంటి మార్గంగా నేను ప్రముఖంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా చట్టాల గురించి తెలుసుకొని తమ జీవితాన్ని న్యాయబద్ధంగా, అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటిది నా యొక్క ఆకాంక్ష. అంగన్వాడీ కార్యకర్తలు తమ నిరసనను ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కలిసి ఈరోజు నిరాహార దీక్షలు ప్రారంభించడం అనేది జరిగింది. ఈరోజు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, మా వేతనాలు ఈ రోజు నుంచి పెంచకపోతే మాత్రము 26వ తేదీన ఎక్కువ మా వామపక్ష పార్టీతో ఉద్యమాన్ని
నిర్వహిస్తామనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా ఆలోచించి మా జీతాలు పెంచాలని, గ్రాడ్యుయేటీ అమలు చేస్తామని కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా వినూత్న కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎవరిని కూడా రోడ్డుపైన తిరగనివ్వమని చెప్పనని CI2గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్య కూడా అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ ముట్టలు నిర్వహిస్తాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే తాడేపల్లి గూడాన్ని, ఏదైతే తాడేపల్లి గూడెం అని చెప్పి అనుకుంటున్నాడో దాన్ని ముట్టడికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతి వెస్ట్ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి SV నగర్లోని వెస్ట్ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు విచ్చేసి క్రైస్తవులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి తరపున మహిళలకు బట్టలను పంపిణీ చేశారు. ఉంటే చాలా మంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీలకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కదా, నేను చాలా మందికి ఒక 60 మంది దాకా నా లెటర్ ప్యాడ్ మీద ఇస్తే ఖచ్చితంగా MRO గారు వెంటనే ఇస్తారు. అటువంటి ఉన్నాడు ఏదైనా ఉన్నా కూడా పాస్టర్ గారికి చెప్పినారంటే నా వంతు నేను సహాయం చేస్తాననేసి నేను చెప్తున్నానమ్మా. అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,828 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అణుబాంబుల పరీక్షకు సిద్ధమైన చైనా, వక్రబుద్ధిని నిరూపించుకుంటున్న డ్రాగన్ కంట్రీ, శాటిలైట్ చిత్రాలను బహిర్గతం చేసిన న్యూయార్క్ టైమ్స్. మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి రద్దీ, వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు, కీలక ఆదేశాలు వెల్లడి. దేవతలారా దీవించండి, శతచండీ యాగం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో సింహాల వరుస మరణాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.